హరి ఓం. శ్రీ సద్గురుదేవాయ నమః. ఏ బీజమైనా కూడా పొట్టుతో ఉన్నంత వరకు మొలుస్తుంది. ఏ విత్తనమైనా సరే పొట్టుతో ఉన్నంత వరకే మళ్ళీ తిరిగి మొలకొస్తుంది. పొట్టు తీసివేస్తే మళ్ళా మొలవనట్లు, పొట్టు తీసేసిన గింజ మనం మట్టిలో పెడితే మొలుస్తుందా? మొలవనట్లుగా మాయ లేక అవిద్య, లేకపోతే ఆవరణ, లేకపోతే అజ్ఞానం, అది ఉన్నంత వరకు మాత్రమే జన్మం ఉంటుంది. వదిలిపోతే ఇక మళ్ళా జన్మ రమ్మన్నా రాదు. కాబట్టి ఏ విత్తనానికైనా పొట్టు ఉన్నంత వరకే తిరిగి మొలకెత్తగలుగుతుంది తప్ప పొట్టు తీసేస్తే మళ్ళీ ఎలాగా మొలక రాదో, అలాగే నీ యందు నీ నిజస్వరూపమేదో నీకు తెలియని అజ్ఞానమను, అవిద్యను, ఆ అజ్ఞాన దోషమైన ఆవరణ అనుకో, ఏదైనా సరే అది ఉన్నంత వరకు మాత్రమే మళ్ళీ మళ్ళీ పొట్టు ఉన్నంత వరకే విత్తనం మొలకెత్తుతున్నట్లు ఈ అజ్ఞానము, ఈ ఆవరణ ఉన్నంత వరకు మాత్రమే జన్మలు వస్తాయి. ఎప్పుడు ఈ అజ్ఞాన ఆవరణ తొలగిపోయిందంటే నీ స్వరూపమేదో నీకు అనుభవపూర్వకంగా తెలిసిందో ఇక మరల జన్మం ఉండనే ఉండదు. కాబట్టి జన్మరహిత స్థితిని పొందాలి అంటే నీకు ఏది అడ్డొస్తుందో తెలుసుకో. ఏమడ్డొస్తుంది? అహంకారం. అవనే ఆ అహంకార భావన అంటే ఆకారము నేనన్న అజ్ఞానమనే ఆవరణ. ఎవడైతే తను తాను పరిశీలించుకుని నేను ఈ ఆకారాన్నేనా, ఈ నేను అనే ఈ అహంకారం ఎవరా అని తనలో తాను చూసుకున్నప్పుడు ఈ ఆవరణ తొలగిపోతుంది. ఆవరణ తొలగిపోయిన తర్వాత మళ్ళీ దేహాలలోకి పుట్టి చచ్చేటువంటి గతి లేని నిర్వాణాన్ని మనం పొందగలుగుతాము అని, నిర్వాణ సుఖాన్ని పొందడానికి కావలసిన గొప్ప సందేశాన్ని శ్రీ సద్గురుదేవులు మలయాళ యతీంద్రుల వారు మనకు అందిస్తున్నారు. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః.